లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు. లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేసాను ఫస్ట్ టైం. ఏంటి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే? అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా, అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది. సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా, అదే నాకు కూడా వచ్చింది. బట్ మోర్ దెన్ దాట్, ఈ లిల్లీ అన్న క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హావ్ బిన్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హావ్ డన్. ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బీ, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ. అది చేయడానికి నేను ట్రై చేశాను. అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన ఆ పదంలో యాక్చువల్గా అంటే ఇంతకుముందు మీరు చేసిన గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అయినా, లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ, లేదా వేరే వేరే ఏమన్నా ఉంటాయా దాంట్లో? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఇష్టం. ఇష్టం. కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా? తినాం కదా. లేదు కదా. అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు. నాకు డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి, అన్నీ కావాలి, అంతే. సార్ అస్సలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్. ఆవిడ చాలా పగడబందిగా ప్లాన్ చేసుకుని వచ్చింది. అసలు నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్, కానీ ఇప్పుడు బనీను డ్రైవర్ రెండు లాగేటట్టుంది. అండ్ సిద్ధు, యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూర్ రాస్తారు కదా, మీరు ఏకంగా పైనకి లేపారు స్క్వేర్ అని. ఏంటి రీజన్? అంటే అదేమి అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా. టిల్లు 2 అందామా, టిల్లు అందామా, టిల్లు బ్యాక్, టిల్లు రిటర్న్స్, ఇవన్నీ రొటీన్గా ఉంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నది ఒక రోజు ఆయన. అంటే బాగుంది సార్ అని. బాగుంది గురించి. వంశీ గారు, లాస్ట్ టైము యాక్చువల్గా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు, ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా. మరి సో ఈ టిల్లు స్క్వేర్కి మీరు ఏమైనా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? అంటే అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, అందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేసుకుంటాం. ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారు బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడి బయోపిక్ ఇది. అట్లుంటుంది మనతోనే. సిద్ధు గారు సార్, అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట, నిజమేనా? ఏం లేదు సార్. ఇది స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టినా వద్దన్నా ప్లీజ్ అన్నా, అది ఒకటి వచ్చింది సార్. ఏం రాలేదు సార్. సార్ వచ్చినా కూడా మార్చేవాడిని కాదు సార్, ఎలా ఉందో అలాగే తీసేవాడిని సార్ ఆ సినిమా. బికాస్ దానికి మనం స్టిక్ అయితేనే కదా సార్, మనం ఒరిజినల్గా కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకున్నా అలా తీయాలి సార్. చూశాక వాళ్ళే అంటారు సార్ యాక్చువల్లీ షీ మేడ్ ద రైట్ చాయిస్ అని. కాకపోవాలి నాకు పడదైదుడు. ఇంకోటి, మీరు స్టార్ బాయ్ అని పెట్టుకున్నారు కదా, ఆ టైటిల్తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా, ఇంకేదన్నా బెటర్గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే అన్నారు కదా సార్ ఆయన సూపర్ స్టారా. టైటిల్ మేము పెట్టాము, ఆయన పెట్టుకోలేదు, మేము పెట్టాము. అది సంతృప్తికరంగా ఉందో లేదో రేపు సినిమా చూసి మీరందరూ చెప్పాలి. సిద్ధు జనరల్ గడ్డి గారు, గారికి ఒక క్వశ్చన్ సార్. మొత్తం పేరు పెట్టి పిలిచారు, భయం వేస్తుంది. నేను బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ గురించి క్రియేట్ చేశారు మీరే. ఫస్ట్ ఫిల్ము బాగా హిట్ అయింది. సో అది సెకండ్ చేసేటప్పుడు అంటే మోస్ట్లీ సెంటిమెంట్గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ని, కానీ మీరు డైరెక్టర్ని మార్చారు, మ్యూజిక్ డైరెక్టర్ని మార్చారు, ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు. సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది? గలీజ్గానే ఉన్నారు అదే. అలా కాదండి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకల, తమన్ గారు అండి. ఇప్పుడు రామ్ మిరియాల ఆల్రెడీ ఉన్నాడండి, 2 సాంగ్స్ చేశాడు. ఇప్పుడు తమన్ గారు సార్ ఇందాక చెప్పినట్టు హీఈస్ వెరీ బిజీ విత్ హిజ్ వర్క్, సో తను హీ కుడెంట్ గివ్ అస్ అవర్ టైం క్రికెట్. అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి, అది ఎవరు చూడలేదు, రైట్? అదే రైటర్ అండి, అది ఎవరు చూడలేదు. రైటర్ని అడిగాను, రైటర్ మీరే, కానీ నేను అడిగింది హీరోయిన్ డైరెక్టరు. సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్, అదే అమ్మాయిని పెట్టి ఎలా తీస్తున్నాం? ఇది కొత్త కథ కదండి, అది వేరే కథ, ఇది వేరే కథ సార్. సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్. సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి, అంటే టిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు విరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్. సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్, ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి. డైరెక్టర్
ఓ మైక్ ఇవ్వమనలేదు, ఎందుకు మార్చారని అడిగారు అంతేనా? అది ఇందాక చెప్పాను కదా సార్, మూర్తి గారు అడిగినప్పుడు తను ఆల్రెడీ మేము తీద్దాం అనుకున్నాడు విమల్ తను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయినాడు సార్. ఇంకోటి స్మాల్ కరెక్షన్, ఇందాక మీరు డీజేటీలో అనే క్యారెక్టర్ నేను క్రియేట్ చేశాను అన్నారు, నేను ఒక్కని చేయలేదు సార్, నేను విమల్ కృష్ణ కలిసి క్రియేట్ చేశాను సార్ క్యారెక్టర్. ఓకే సార్. నాగవంశీ గారు సార్, టిల్లు స్క్వేరు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 సినిమాలకు డేట్లు ఫిక్స్ చేసి ఆల్రెడీ రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్లు చేంజ్ అయిన తర్వాత రీషూట్లు కొన్ని అంటే షూట్ చేశారు. వాటి వలన బడ్జెట్లు పెరిగి ఉంటాయి కదా, ఆ బడ్జెట్లు కంట్రోల్లో ఉన్నాయండి ఎంతవరకు? రీషూట్ అంటే ఎప్పుడైనా అనుకున్న బడ్జెట్ కంటే పెరుగుతుంది కదండి. అంటే మీరు డేట్లు ఫిక్స్ చేసిన తర్వాత చేశారు? అంటే మేము ఆవిడలో సినిమా చూసుకున్న తర్వాత మాకు ఏదైనా డౌట్ వస్తేనే రీషూట్ చేస్తాం, అప్పుడే డేట్ పుష్ చేస్తాం. డేట్ సరదాగా ఏదో ఏసీ పుష్ చేయడానికి సరదాగా పుష్ చేయం కదా. సో అట్లా ఏదన్నా అయినప్పుడు రీషూట్ చేసినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుందండి. కానీ ఆ రీషూట్ మీద పెట్టిన బడ్జెటే ఒక 10 times వెనక్కి జనం నుంచి వస్తుందని హోప్తోనే రీషూట్ చేస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. వంశీ గారు యా చెప్పండి. అయితే యూజువల్గా సీక్వెల్స్ తీయాలి అంటే హీరోలు అండ్ వేరే అదర్ కాస్ట్ అండ్ క్రూ కంటే కూడా ప్రొడ్యూసర్ భయపడుతున్నారు. ఎందుకంటే KGF 2 అండ్ బాహుబలి 2 ముందు వచ్చిన చాలా సీక్వెల్స్, ఆర్యా 2 కానీ చంద్రముఖి 2 కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఏది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయిపోయినాయి కంప్లీట్గా. చాలా గ్యాప్ ఇచ్చి తీస్తేనే మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకని ఆ హీరోకు ఇంకో సినిమా కూడా పడకుండా వెంటనే మళ్ళీ టిల్లుకి సీక్వెల్ చేద్దాం? ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద హిట్ వేవ్, యూ వాంట్ క్యాష్ ఆన్ ఇట్, ఆర్ జస్ట్ యూ రియల్లీ హ్యావ్ ఏ గుడ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్? Tillu is a character which Sidhu చెప్పినట్టు Vimal and Sidhu have created to entertain the audience. We are 200% sure that Tillu Square lo kuda Tillu will entertain you. And Bahubali 2 la, KGF 2 la, this is not continuation of any film andi. That is one episode in Tillu's life. This is another episode in Tillu's life. ఎందుకంటే ఎప్పుడు ఒకే అమ్మాయితో సాటిస్ఫై అవ్వరు కదా, ఒకసారి బ్రేకప్ అయితే మళ్ళీ మూవ్ ఆన్ అవుతారు కదా. అట్లానే టిల్లు మూవ్ ఆన్ అయ్యాడు, ఇంకొక అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయితో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో టిల్లు స్క్వేర్లో చూస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఈస్ ద కంటెంట్ అని బేసికల్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్ కాదు. ఇప్పుడు ఒక సీక్వెల్ తీయాలి, ఒక సీక్వెల్ తీస్తుంటే అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడుతున్నాడు అనేది యూనివర్సల్ ప్రాబ్లం కదా. అది జనాన్ని ఎన్నిసార్లు థియేటర్లో చూపించినా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నాం. మళ్ళీ అంటే అంత యూనివర్సల్ ప్రాబ్లం అని అనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు ఇంకో మీ అదర్ రివల్యూషన్, నిజంగానే ఈ మాట అన్నావా రాధిక? సార్ ఇంకోటి, అమ్మాయి మూలాన ఒక అబ్బాయి బాధపడట్లేదని బేబీ థియేటర్లో చూడాల్సింది, వైష్ణవి డైరెక్ట్గా తిడుతున్నారు థియేటర్ నుంచి. కాదు సార్, ఇంకోటి, ఇది Part 1 Part 2 కాదు సార్, ఇది ఒరిజినల్ అండ్ ఇది సీక్వెల్ అండి. ఇది దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. Part 1 Part 2, బాహుబలి 1 బాహుబలి 2, అది కంటిన్యూస్ స్టోరీ అండి, వన్ బిగ్ స్టోరీ. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సార్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్. బాహుబలి 2 and KGF 2 is one continuous story కాబట్టి the sequel whatever the continuation is always bigger than the first one. But rest of the sequels that have come, Arya 2 కానీ Kick 2 కానీ ఏ సినిమాలో ఆడలేదు బేసికల్గా. నన్ మెట్ ద ఎక్స్పెక్టేషన్ సో ఫార్. చంద్రముఖి 2, పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా, శంకర్ దాదా, గబ్బర్ సింగ్ 2, శంకర్ దాదా బెస్ట్, ఏది వర్కౌట్ కాలేదు బేసికల్గా. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్. క్యారెక్టరైజేషన్ మాత్రమే తీసి కొత్త స్టోరీ రాసినప్పుడు అది గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మీ నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇదే అవ్వడం, ఇది వంశీ గారు చెప్పారు, అడిగారని మీరే అన్నారు. అందుకే వంశీ గారు నన్ను బంధించేశారు మీరు. టిల్లు క్యారెక్టర్ని మిస్ అయ్యారా? టిల్లుని చూడాలని ఉందా స్క్రీన్ మీద? రాధికాని మిస్ అయ్యారు చాలా మంది, నాకు తెలిసి చెప్పట్లేదు. కానీ రాధిక మిస్ అయ్యారో లేదో చెప్పండి, జనాలను అడగండి టిల్లుని మిస్ అయ్యారో లేదో. అందుకే టిల్లుని మళ్ళీ చూపిద్దాం జనాన్ని. కానీ ఈసారి ఇంకా బిగ్గర్ స్పాన్లో కొత్త లిల్లీతో ఇంకా బాగా చూపిద్దామని ట్రై చేసాం అంతే. ఈసారి మూవీలో 15 minutes రాధిక రోల్ కూడా ఉంది అని ఐ హర్డ్. వాట్ ఈస్ అబౌట్ దట్? మూవీలో 15 minutes రాధిక రోల్ నాకు తెలియదండి, మరి నేనే చూడలే ఇంకా ఆవిడలో. హలో సిద్ధు గారు. హలో అండి, నమస్తే. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. Hi. యాక్చువల్లీ నథింగ్ బట్ కంగ్రాచులేటింగ్ యూ, ఎందుకంటే మీరు యాక్ట్ చేయలేదు, యూ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టిల్లుని. అయితే వన్ ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో ఒక స్టార్ హీరోయిన్తో పెళ్ళి అనేది న్యూస్ వైరల్. అదే నాకు తెలుస్తలేదండి అది ఏందని, అది నేను చదివాను, నాకు తెలియట్లేదు అది ఏంటో. అది మీరు కూడా రియాక్ట్ అయ్యారు కదా? నేను ఎక్కడ రియాక్ట్ అయ్యాను? మీరు ట్విట్టర్లో రియాక్ట్ అయినట్టు. నాకు ట్విట్టరే లేదు. నాకు ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అర్థం కూడా కాదు నాకు. కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఇది మన పంచాయతీ మనకు అర్థం కావట్లేదు. నేను ట్విట్టర్ లో చూసాను మిమ్మల్ని. లేదమ్మా, నాకు ట్విట్టర్ లేదమ్మా. లేదు, ఇంతకు ముందు ఉండే కదా. లేదండి, రియాక్ట్ అవ్వలేదు. హాయ్ అను. క్వశ్చన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
అది రాధిక సాంగ్లో మీరు వాకీ టాకీ పెట్టుకొని సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే మీ రోల్ ఈవెంట్ కోఆర్డినేటరా సినిమాలో? టిల్లు ఈవెంట్ మేనేజర్ కదా, సో అ గర్ల్ విత్ టిల్లు విల్ హ్యావ్ టు హెల్ప్ హర్ కదా. దట్స్ వాట్ పార్ట్నర్స్ డూ. సో యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో వాట్ డూ యూ సే? యా, ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఇస్ వాట్ ఐ థింక్. అంటే సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ విత్ దాట్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్. సో యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. ఓకే, లాస్ట్ 2 questions అండి. We have to go back to her because I think we cut her abruptly ఇందాక. అమ్మ చెప్పండి. అదే ఒకవేళ ఆ స్టార్ హీరోయిన్ ఎవరైతే బాగుండని అనుకుంటున్నారు అంటే మీరు అడగట్లేదు. నీకు నా ఒక్కదాని క్వశ్చనే కాదు, నేను చాలా మందిని రిప్రజెంట్ చేస్తున్నా. ఏదైనా మంచి స్టార్ హీరోయిన్ని ఒప్పించి సంబంధం తీసుకురండి, నేను దగ్గరుండి పెళ్లి చేస్తా సిద్ధుది. అనుపమ గారు హియర్. అనుపమ హియర్. మీకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఏ లెవెల్లో అంటే ఒక యాక్ట్రెస్గా కంటే ఇన్స్టాగ్రామ్ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి. సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనమాట క్రికెట్ అంటే. సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ లైక్ 4-5 years అయిందండి. ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. సిద్ధు గారు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? బేసిక్గా టిల్లు 1 నైట్లో అయిపోయింది. సో ఆ 1 నైట్ని ఇంకా ఆ నైట్ని మేము చూస్తూనే ఉన్నాం చాలా ఫ్యామిలీస్తో కలిసి. ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అనుపమ గారు